హాయ్ ఫ్రెండ్స్, మేమైతే వెలంగిని మాత నాగపట్నం వచ్చామండి. వస్తే మేము రూమ్ తీసుకున్నాము. వేరే వాళ్ళు ఇద్దరు ఉండాలని చెప్పేసి మాకు కూడా రూమ్ కావాలంటే మేము విజయవాడ కదా, వాళ్ళూరు కూడా వెనిగడ్డాను అది మైలవరం అన్నారండి. చూడండి, ఈ నెంబర్ వాళ్ళండి, ఈ నెంబర్ వాళ్ళు చూడండి. ఇదిగోండి, వీళ్ళు ఇక్కడ బీచ్లో కూడా స్నానం చేశారండి. ఇద్దరు వచ్చారండి. మేము హైదరాబాద్లో జాబ్ చేస్తున్నామని చెప్పారు. చెప్పి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారండి. డబ్బుల విషయం కాదు, మేము 2 రోజులు ఉంచుకుని అన్నం పెట్టి అన్నీ పెట్టి మంచి మాటలు చెప్తే వాళ్ళు ఎంత నమ్మకద్రోహం చేశారండి. అసలు ఇంత నమ్మకద్రోహం మేము 7గురిని కూడా నమ్మకద్రోహం చేసి ఇలా వెళ్ళారండి. చూడండి, ఈ నెంబర్ వాళ్ళు ఎవరు ఎక్కడున్నా సరే ఇలాంటి వాళ్ళని మీరు పట్టుకోవాలండి. నెంబరు ఎక్కడ ఉన్నా సరే నెంబర్ ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఇలా చేస్తున్నారు. మమ్మల్ని 7గురు ఉండవండి. చూడండి, ఈ దేవస్థానం రూమ్ అండి. దేవస్థానం రూమ్లో మేము ఉన్నామండి. ఇవ్వండి మంచాలు. ఈ మంచం కూడా ఇచ్చామండి మేము వాళ్ళకి. ఈ మంచం కూడా ఇచ్చాము. వాళ్ళు ఎంత నమ్మద్రోహం చేశారండి. చూడండి, తప్పు కదా ఇలా చేయటము. అసలు వాళ్ళ మాటలు అవి వాళ్ళు చూస్తే ఇగోండి, మీరే చూడండి ఈ నెంబర్ ఎన్ని ఇలా చేశారండి. మేము పెట్టాలని పెట్టట్లేదు. ఎంత మంచిగా ఉంటా ఇలా ద్రోహం చేశారో మేము నమ్మి వాళ్ళిద్దరిని తెచ్చుకుంటే ఇంకా మమ్మల్ని ఏం చేయకుండా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారంటే మమ్మల్ని ఏదైనా చేయగితా కూడా వాళ్ళు సిద్ధపడే అంత మనుషులు లాగుంటారు. ఇద్దరు వచ్చారండి, అమ్మాయి అబ్బాయి. మీరెవరంటే మేము ఫ్రెండ్స్ అన్నారు. చూడండి, ఇదిగోండి, మీరే చూడండి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. ఎందుకంటే వీళ్ళ నెంబర్ గల వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తామన్నారు, ఇట్లా రోడ్ల పని ఇలా తిరుగుతున్నారండి. వీళ్ళు మళ్ళీ ఎవరు వెళ్ళారబ్బాయి? కేరళ వెళ్ళారండి. మళ్ళీ అసలు వీళ్ళు నమ్మటానికి లేదు. ఉద్యోగాలు చేస్తామంటున్నారు, ఉద్యోగాలు చేయట్లేదు. చాలా మంది ఇలాగే చేస్తున్నారేమని చెప్పి నేను ఎవరి తల్లిదండ్రులు అయినా సరే పిల్లల గురించి జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను వీడియోస్ చేయటం అయింది. అంతేగాని డబ్బులు వస్తాయి పోతాయి అండి. ఇలాంటి వాళ్ళని మీరు పిల్లలను కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. జాబులు చేస్తామని అంటున్నారు కానీ జాబులు చేసి ఇలా బయటకు వెళ్ళిపోతున్నారండి ఫ్రెండ్స్ని వేసుకుని. అసలు చూడండి, ఊళ్ళో ఇద్దరు వచ్చారు. సర్లే మన ఊరే పోళ్ళని చెప్పేసి మేము పెట్టుకున్నాం. అక్కడికి మా ఆయన గారు వద్దన్నారు. వాళ్ళు ఎవరో ఏంటో వద్దంటే సర్లే పోన్లే సాటి మనుషులు కదా అని చెప్పి పెట్టుకున్నారండి. మేము వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే పోయారు. డబ్బుల విషయం కాదండి, ఎంత నమ్మక ద్రోహం చేశారండి. చూడండి, ఇదిగోండి, ఈ అమ్మాయి పాప అండి, ఈ అమ్మాయి అయితే బాబు అండి. ఈ బాబు చూడండి, పేరు చదవండి. పేరు మా ఇంటి పేరు ఇది. మేము ఫోన్పేలో కొట్టామండి. ఇదిగోండి, నరేష్ బాబు అండి. చూడండి, నెంబర్ చూడండి. అసలు వాళ్ళు చూస్తారు, యూట్యూబ్ చూస్తారు. ఇదిగోండి, ఆ బాబు అడిగోండి, బాబు పాప చూడండి. మేము యూట్యూబ్లో పెడతామంటే పెడతాం కాదు, మాకు పిల్లలు ఉండారు, మేము అలా చేయము. ఎందుకంటే తల్లిదండ్రులు తెలుసుకుంటారని చెప్పేసి పిల్లల్ని జాబుల మీద పంపించేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లులు తెలియట్లేదు కదా. ఇక్కడుండి తల్లి ఫోన్ చేస్తే నిద్రపోతానని చెప్పి ఫోన్ చేసిందండి. తప్పు కదా. ఈ వీడియోస్ వాళ్ళు చూస్తారు, మేము పెట్టేవాళ్ళం కాదు. మాకు డబ్బులు ఇవ్వకుండా ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి మా అన్ని ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టి మమ్మల్ని ఈ విధంగా నమ్మక ద్రోహం చేశారని చెప్పేసి నేను వీడియో పెడుతున్నాను. లేకపోతే నేను పెట్టనండి, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా ఫ్రెండ్స్?